మన చిన్నప్పుడు బర్త్డేస్ చాలా బాగుండేవి. అమ్మ నాన్న కొత్త బట్టలు కొని చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్లు కొని ఇచ్చారు. క్లాస్ లో అందరికీ పంచడంతో పాటు మన ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు చాక్లెట్ పంచడానికి ఎవరిని వెంట తీసుకెళ్తాము అని. మనం పెద్ద పెళ్లి అయిన తర్వాత బర్త్డేస్ అంటేనే బోరింగ్ అనిపిస్తుంది. అయినా సరే బర్త్డేస్ అంటే కేక్స్ ఉండాలి కాబట్టి కేక్ షాప్ కి అయితే వెళ్ళాము. దాన్ని కనిపిస్తే చాలా అతుక్కుపోతాను. డ్రెస్ లో పాయసం లేకుండా ఉంటుంది ఛాన్సే లేదు. ఫస్ట్ టైం నా బర్త్డే కి 1, 2 కాదు 3 అవుట్ఫిట్స్ అయితే తీసుకున్నాను. ఒక డ్రెస్ వేసుకుంటేనే గ్యాలరీ నిండిపోద్ది. అలాంటి 3 డ్రెస్సెస్ ఒకేసారి వేసారంటే ఎంత నిండిపోయి ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. నైట్ కి చికెన్ కర్రీ చేసేసి మా హస్బెండ్ కోసం వెయిట్ చేసాము. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఆ బర్త్డేస్ ఎప్పుడు సింపుల్ గానే చేసుకోవాలనుకుంటాను. టెంపుల్ కి వెళ్ళడం, పాయసం చేయడం, ఈవినింగ్ అవగానే కేక్ కటింగ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం. కేక్ దండగా అంటే రెండో కేక్ కూడా తీసుకొచ్చింది నా ఫ్రెండ్. ఆ ఇంట్లో ఎవరి బర్త్డేస్ అని ఎప్పుడు వెనిలా కేక్ ని తీసుకొచ్చే వాళ్ళం. బట్ ఒక్కసారి చాక్లెట్ కేక్ తిన్న తర్వాత ఆ టేస్ట్ ని మర్చిపోలేక ప్రతిసారి ఇంకా దాన్నే ప్రిపేర్ చేస్తున్నాం. ఎట్స్ లో వేసుకొని తినేంత గ్యాప్ కూడా ఇవ్వలేదు, డైరెక్ట్ గానే తినేసాము. ఆ తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసేసి నా ఫ్రెండ్ అయితే రూమ్ దగ్గర డ్రాప్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము. ఈ బర్త్డేస్ ని కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటారా? నాకైతే వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. బై బాయ్.